స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటే కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణం కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. ఖచ్చితంగా రాత్రి 10 గంటల తర్వాత ఒక శుభవార్త అందుతుంది. ఈ రాశి జాతకుల జీవితంలో ఈ మార్పు అయితే కలుగుతుంది. గోచారం ఈ విధంగా నడుస్తుంది అంటున్నారు పండితులు. ఏ శుభవార్త వినిపించబోతుంది, ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా వీరి గురించి మనం తెలుసుకోవాలి. మంచి నియంత్రణ, మంచి సక్సెస్ ని సాధించే సత్తా ఉంటుంది. ఒడిదుడుకులు ఎక్కువగా అధికంగానే ఉంటాయి, కానీ శ్రమించి బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వస్తారు. బాల్యంలో కష్టాలు నిజమే, కానీ యవ్వనంలో ఖచ్చితంగా ఆ కష్టాలను దూరం చేసే పరిస్థితులు తెచ్చుకుంటారు. కాస్త ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితి కూడా వీరికి ఎదురవుతుంది. భారమైన బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అర్థమవుతుంది. స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. అధికారాన్ని ఉపయోగించి మేలైతే చేస్తారు. బంధువులంతా కూడా వీరికి ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. కానీ ఆస్తుల కోసం వేచి ఉండేవారు బంధువుల్లో ఎక్కువగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక అంశంలోకి వచ్చేస్తే గనక, ఈ రోజున వీరికి రాత్రి 10 గంటల్లోపు ఒక శుభవార్త వస్తుంది. చాలా కాలంగా ఏ కోరిక అయితే బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఒక శుభవార్తను అయితే ఈ రోజున దినఫలాల ప్రకారం వినిపించబోతోంది. ఏ సమయంలో అయినా ఆ గుడ్ న్యూస్ ని వింటారు. ఉదాహరణకు ఉద్యోగార్థులు అయితే గనక మీ యొక్క ప్రయత్నం ఫలించడం కావచ్చు, ఉద్యోగ ట్రాన్స్ఫర్ కావచ్చు. ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతూ ఉన్నారు. ఒకవేళ ప్రమోషన్ కోసం గత కొంతకాలంగా నిరీక్షిస్తున్న, అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోలేకపోతున్నాం అనిపించిన పై అధికారుల నుంచి అటువంటి న్యూస్ ని ఈ రోజే వినబోతున్నారు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి లేదా వేరే ప్రాంతానికి వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు, దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజు వినవచ్చును. ఒకవేళ నూతన వ్యాపారం మొదలు పెట్టాలంటూ లోన్ కోసం అప్లై చేసినా, శాంక్షన్ అవుతుందా లేదా అని ఎదురు చూస్తున్నా, దానికి సంబంధించిన షూరిటీ కోసం చూస్తున్నా, మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో కానీ బంధువుల్లో కానీ ఖచ్చితంగా హెల్ప్ అయితే చేస్తారు. అందుకు సంబంధించి లోన్ శాంక్షన్ అవుతుంది. ఇందుకు సంబంధించిన వార్త చెప్పొచ్చు. మీ యొక్క లైఫ్ లో వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తుంటే చక్కటి సంబంధం అయితే మీ ముందుకు వస్తుంది. దానికి సంబంధించి మధ్యవర్తుల ద్వారా ఒక న్యూస్ ని అయితే వినే అవకాశం ఉంది. అలాగే ఏ కోరిక అయితే బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేర్చుకునేందుకు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, అండదండలు కూడా పూర్తిగా ఈ సమయంలో దక్కుతాయి. అయితే ఎంపిక చేసుకునే స్నేహితుల విషయంలో ఇక జాగ్రత్త. మూర్ఖంగా వాదించే వ్యక్తులతో కానీ, పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వ్యక్తులతో కానీ, మీ గురించి మీ దగ్గర బాగా మంచిగా మాట్లాడుతూ మంచిగా చెప్తూ మీ వెనకాల చెడుగా చెప్పి ప్రచారం చేస్తున్న వారితో సహవాసం చేయొద్దు. ఇలా సహవాసం చేస్తే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లవుతుంది. కాబట్టి ఈ రాశి జాతకులు ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్త ఇకనైనా తీసుకోండి. కుటుంబ సభ్యులపైన మీకు ఉన్న ప్రేమానురాగాలు మీ కుటుంబ జీవితంలో మీకు అభిమానాన్ని అందిస్తాయి. ఈ రాశి జాతకుల జీవితంలో ఈ రోజున దినఫలాల ప్రకారం లైఫ్ కి సంబంధించిన, వారి యొక్క లక్ష్యానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ని వినే అవకాశమే కనిపిస్తోంది. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.